పాలను వందనాలను తెలియచేస్తూ ఉన్నాను. దేవుని కృప మీకు తోడైండునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యములోనికి మనము వెళదాం. పరిశుద్ధుడా, మీ కృప ఎంతో ఉన్నతమైనది. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానములు నీకు అంగీకారంగా ఉండునట్లు సమస్తాన్ని క్రమపరచమని, మీ చిత్తమును మాకు అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. నేటి త్రిత్వము తర్వాతి 17వ ఆదివారపు ఆరాధనలో మన ముందు ఉన్నటువంటి అధ్యయన లేఖన భాగాలు, పత్రిక పాఠము హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9 నుంచి 13 వచనాలు, సువార్త పాఠము పరిశుద్ధులైన మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు, పాత నిబంధన పాఠము సంకీర్తన 75 4 నుంచి 7 చరణాలు. దయచేసి హెబ్రీయులకు రాసిన పత్రిక మీ బైబిల్లో తీసి పట్టుకుంటే మనము హెబ్రీయులకు రాసిన పత్రిక నుంచి అధ్యయనం చేద్దాం. పోయిన వారము మనము యోబు ఎలీఫజుల మధ్య జరిగినటువంటి సంభాషణను ఆలోచన చేశాం. ఎలీఫజు తనకు తెలిసిన దానిలో నుంచి మాట్లాడుతూ దేవునితో ఉన్న సంబంధాన్ని ఎలాగ నిర్లక్ష్యం చేశాడో మనము చూసాం. సియోను కొండ అంటే సీనాయి కొండ అంటే ఏంటో మనము చూసాం. సీనాయి కొండ అనగా పాత నిబంధన భయంకరమైనదిగా, దానిని సమీపించిన వ్యక్తిని పరిశుద్ధపరచలేని లేక సంపూర్ణునిగా చేయలేని భీకరమైనదిగా ఉంటూ ఉండగా, ఆ పాత నిబంధనకు సంబంధించినటువంటి హేబేలు రక్తము న్యాయమును కోరుతూ ఉండగా, రెండవ వైపు నూతన నిబంధనకు గుర్తుగా ఉన్న సియోను కొండను గురించి ఆలోచన చేశాం. సియోను కొండ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు రక్తము బలిపీఠము మీద ప్రోక్షించబడింది. ఈ రక్తము న్యాయాన్ని కోరట్లేదు, కానీ ఈ రక్తము కృపను అనుగ్రహిస్తూ పశ్చాత్తాపాన్ని, క్షమాపణను ప్రకటిస్తుంది అని చూశాం. ఇది భయంకరమైనది కాదు, కానీ మహోత్సవాన్ని, సంతోషాన్ని అనుగ్రహించేది అని చూశాం. ఇది పరిశుద్ధులుగా, సంపూర్ణులుగా చేసినటువంటి నిబంధన, నూతన నిబంధన. ఈ సంగతులు జ్ఞానులకు అర్థం కాలా అని మత్తయి సువార్త 11వ అధ్యాయంలో పిల్లలకు అర్థమైనాయి. పిల్లలు వీటిని అర్థం చేసుకున్నారు. కాబట్టి ఆయన భారము మోసుకొని జీవితంలో ప్రయాసపడుతూ ఉన్న వారలారా, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. నా బరువు, నా కాడి సులువైనది, నేను దీనుడను సాత్వికుడను, నా కాడి మీరు ఎత్తుకోండి అని ఆహ్వానాన్ని ఇవ్వటం మనము చూస్తాం. కాబట్టి ఈరోజు లేఖనాలలో కూడా విశ్రాంతి అనే భావన, పదము మనకు కనపడుతుంది. ప్రత్యేకంగా 4వ అధ్యాయము మనకు 9 నుంచి 13 వచనాలు మీద చూస్తే, కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచియున్నది. దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఈ విశ్రాంతి అనే మాట ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు మనకు కనపడుతూ ఉంది. విశ్రాంతి దేవుని వాగ్దానం. ముందుగా విశ్రాంతి అనే మాట మనం ఎక్కడ చూస్తాము అంటే, ఆదికాండములో దేవుడు సృష్టిని చేసిన తరువాత 6 దినాల తర్వాత 7వ దినము విశ్రాంతి దినముగా ఆచరించినట్లు చూస్తాం. అంటే తన పనిని ముగించిన తరువాత ఆయన విశ్రమించాడు. తరువాత మనకు విశ్రాంతి వాగ్దానంగా కనపడుతుంది. ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీయులు తమ బానిసత్వము నుంచి విడిపించబడి 40 సంవత్సరాల అరణ్య ప్రయాణము ద్వారా వారు విశ్రాంతిలోనికి ప్రవేశించవలసి ఉన్నది. ఆ విశ్రాంతి కానానుపురము. విశ్వాసులైన వారు కూడా ఈ జీవిత కాలములో వారు ప్రయాణం చేసి విమోచించబడిన వారుగా పరమ కానానును, పరమ విశ్రాంతిని, శాశ్వత విశ్రాంతిని ప్రవేశించాలి. మనందరికీ కూడా విశ్రాంతి ఒక ముఖ్యమైన అంశం. చిన్నపిల్లలను చూస్తే వారు
క్వార్టర్లీ ఎగ్జామ్స్ రాసి ఒక 10 డేస్ విశ్రమిస్తారు. ఎందుకు? ఆ 3 నెలల చదువుకు వారు విశ్రాంతి. హాఫ్ ఇయర్లీకి మరొక కొద్ది రోజులు, లేదంటే యాన్యువల్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఒక నెల రోజులు. ఏంటి? వారు ఆ సంవత్సరము చదవవలసిన చదువును, ఆ పనిని ముగించారు కాబట్టి వారికి ఆ సెలవు, విశ్రాంతి అనేది వస్తుంది. మీరు కూడా మీ ఉద్యోగాలలో ఎన్నో కొన్ని రోజులు, సంవత్సరంలో కొన్ని రోజులు మీకు వెకేషన్ పీరియడ్ అనేది ఉంటూ ఉంది. కాబట్టి విశ్రాంతిని ప్రతి ఒక్కరము కోరుకుంటాం. ఇంకా విశ్రాంతిని గురించి మనము ఆలోచన చేస్తే మనము ఒక మంచి ఇల్లు కలిగి ఉండాలి. ఎందుకు? ఆ ఇంటిలో మనకు విశ్రాంతి. ఎక్కడ తిరిగి వచ్చినా ఆ ఇంటిలోకి మనం చేరినప్పుడు మన అన్న స్వంత భావనలో ఒక విశ్రాంతి మనకు కలుగుతుంది. కాబట్టి దాని కొరకు ప్రయాసపడతాం. ఈ రీతిగా రకరకాలుగా విశ్రాంతులను మనము వెతుకుతూ ఉంటాం. కానీ దేవుడు విశ్రాంతిని వాగ్దానం చేశాడు. అయితే దేవుడు ఏ విశ్రాంతినైతే అనుభవించాడో, నా మాటలు మీరు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుడు ఆదికాండములో 6 దినాల సృష్టిని ముగించిన తరువాత ఏ విశ్రాంతినైతే ఆయన అనుభవించాడో అదే విశ్రాంతిని తన వారైన నిబంధనా జనులకు వాగ్దానము చేసినప్పుడు వారికి ఏం జరిగిందో మనము 3వ అధ్యాయములో స్పష్టంగా చూడగలం. 3వ అధ్యాయానికి రండి. 3వ అధ్యాయము 7వ వచనాన్ని మీరు చూస్తే, మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, నేడు మీరాయన శబ్దము వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. 9 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి, వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోవచ్చు ఉన్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. ఏం చేశారు? ఎవరికైతే విశ్రాంతిని దేవుడు వాగ్దానం చేశాడో ఆ విశ్రాంతి విషయములో ఆయనకు వారు కోపాన్ని పుట్టించారు. వారి హృదయాలను కఠినపరుచుకొని అనేకమైన అద్భుత కార్యములను, ఆశ్చర్య కార్యములు చూసినప్పటికీ ఆయనను పరీక్షించి శోధించారు, ఆయనను విసిగించారు. వారి హృదయాలలో ఎప్పుడూ ఆయనకు దూరంగానే ఉన్నారు. వారు ఆయనను ఎప్పుడూ తెలుసుకోలేదు. కాబట్టి ఆయన కోపముతో చేసిన ప్రమాణం ఏంటి అంటే, నా విశ్రాంతిలో వీరు ప్రవేశించరు. అందుకే ఐగుప్తు దేశములో విమోచించబడి 6 లక్షల కాల్బలంగా ప్రయాణమైనటువంటి ఇశ్రాయేలీలు వారు బయలుదేరి ఎర్ర సముద్రమును దాటాక సీనాయి కొండను చేరి కనానులో ప్రవేశించే వరకు ఒక్క వ్యక్తి బ్రతికి లేడు. కేవలము 2 మాత్రమే బ్రతికారు, యెహోషువ, కాలేబు. ఈ అధ్యాయములో విశ్రాంతిని గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నప్పుడు మీరు ఎవరితో పోల్చుకోవాలి అంటే, కనానులో ప్రవేశించిన వారితో కాదు పోల్చుకోవలసింది. ఐగుప్తులో ఆ యొక్క పస్కా పండుగ రాత్రి ఆఖరి తెగులు అనగా మరణదూత ఐగుప్తు వీధుల గుండా ప్రయాణించినప్పుడు ఆ భయంకరమైన స్థితిని చూచి భయముతో, భీతితో వారు అక్కడి నుంచి పరుగులెత్తి ఎర్ర సముద్రాన్ని దాటిన ఆ ప్రజలు కనానులోనికి చేరకముందు వారి జీవితం ఇంతవరకు మాత్రమే మీరు ఆలోచన చేయాలి. మనము కూడా అటువంటి జీవితములో ఉన్నవారమే. మనకు కూడా యేసు క్రీస్తునందలి నూతన నిబంధన ద్వారా, విమోచన రక్తము ద్వారా మనము కూడా విశ్రాంతిని వాగ్దానము చేయబడ్డాము. మనకు కూడా ఏ వాగ్దానాన్నైతే ఆనాడు నిబంధనా జనులైన వారికి దేవుడు వాగ్దానం చేశాడో అదే విశ్రాంతి వాగ్దానాన్ని నేడు మీకు, నాకు ఆయన ఇస్తూ ఉన్నాడు. అయితే గుర్తుంచుకోవలసిన సంగతి ఏంటి అంటే, ఐగుప్తులో ప్రయాణం మొదలుపెట్టిన వారు ఒక్కరు కూడా ఆ విశ్రాంతిలో ప్రవేశించలేదు. కారణం, వారు తమ హృదయాలను కఠినపరుచుకున్నారు. కారణం,
వారు తమ హృదయాలను కఠినపరుచుకోవటం మాత్రమే కాదు, ఆయన మార్గాలను వారు తెలుసుకొనక ఎప్పుడూ ఆయనను పరీక్షించి పరిశోధించి ఆయనకు కోపాన్ని పుట్టించి ఆయన్ని విసిగించారు. కాబట్టి వారు ఆ విశ్రాంతిలో ప్రవేశించాల. అందుకే 3వ అధ్యాయము 16వ వచనం ఏమంటుందో చూడండి. విని కోట్పము పుట్టించిన వారెవరు? విశ్రాంతిని గురించి విన్నారు వారు. తమ పితరులకు దేవుడు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ వాగ్దానాన్ని నెరవేర్చటానికి నమ్మకమైన దేవుడుగా వారి జీవితాలలోని శ్రమలలో వారిని విడిచిపెట్టకుండా తిరిగి వారి జీవితాల్లో జోక్యం చేసుకొని ఐగుప్తు బానిసత్వం నుంచి వారిని విమోచించి కనాను వైపుకు నడిపిస్తూ ఉంటే, వారిని పోషిస్తూ సంరక్షిస్తూ కాపాడుతూ కొనసాగిస్తూ విస్తరింపచేస్తూ ఉంటే, వారు విన్నారు విశ్రాంతిని గురించి కానీ విశ్వసించలేదు విశ్రాంతి. వారు విన్నారు విశ్రాంతిని, కాను ఆ విశ్రాంతిని వాగ్దానము చేసిన ఆయనను వారు విశ్రమించలేదు. ఇప్పుడు చూడండి 16వ వచనం. విని కోపము పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపించబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారే కదా. 17వ వచనం. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించను? పాపము చేసిన వారి మీదే కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయెను. 18వ వచనం. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే గదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశించలేకపోయిరని గ్రహించుచున్నాము. పోలికను తీసుకొని వస్తూ ఉన్నాడు ఇక్కడ కూడా. వారు ఎందుకు విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారు అనంటే, వారు విశ్వసించలేదు గనుక వారి హృదయాలు కఠినపరుచుకున్నారు. విశ్వసించలేదు కనుక ఆయనను వారు తెలుసుకోలేదు. విశ్వసించలేదు గనుక ఆయనను తెలుసుకోలేదు గనుక వారి హృదయాలు కఠినపరుచుకున్నారు. హృదయాలను కఠినపరుచుకున్నారు కనుక ఆయనకు విసుగు పుట్టించారు, కోపాన్ని తెప్పించారు, ఆయనను శోధించారు. కనుక వారి శవాలు అరణ్యములో రాలిపోయెను. అందుకే ఇది చెప్పిన తర్వాత 4వ అధ్యాయము 1వ వచనములో మరలా అదే విశ్రాంతి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా, ఇంకా ఆ వాగ్దానం మనకు నిలిచి ఉంది. కాబట్టి ఏం చేయాలి? మరలా 3వ అధ్యాయంలోనికి వస్తే సహోదరులారా, మనకింకా వాగ్దానం అనగా ఆయన చేసిన విశ్రాంతి వాగ్దానములో ప్రవేశించే అవకాశము మనకింకా ఉంది. కనుక సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరికైనా ఉందేమో జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్త. వారు ఆ జాగ్రత్తలో పాలిభాగస్తులు కాల. జాగ్రత్త. ఒకవేళ మీలో ఎవరికైనా విశ్వాసము లేని స్థితిలో ఉన్నారేమో జాగ్రత్తగా చూసుకోండి. వారైతే ఈ శబ్దాన్ని విన్నారు, ఈ వార్తను విన్నారు, కానీ ఆయనను విశ్వసించలా కఠినపరుచుకున్నారు. 13 నుంచి 15 వచనాల్లో అంటాడు, నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనుడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచుకొనకుండునట్లు. వారు కఠినపరుచుకున్నారు, వారు విశ్వాసము లేని దుష్ట హృదయముతో ఉన్నారు కనుక ప్రవేశించాల. కనుక పాపము ఒకవేళ మిమ్మల్ని భ్రమపరుస్తుందేమో, మీ హృదయము కఠినమయ్యేటట్లు విశ్రాంతిని వాగ్దానము చేసిన ఆయనను నమ్మకుండా ఒకవేళ మీ హృదయము దుష్టత్వముతో కఠినమవుతుందేమో జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్తగా చూసుకోవడం మాత్రమే కాదు, కఠినపరుచుకోవద్దు. అంత మాత్రమే కాదు, పాపము భ్రమపరుస్తుంది,
జాగ్రత్త. అందుకే అంటూ ఉన్నాడు, పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడే నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకడికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఎలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. మన విశ్వాసాన్ని విడిచిపెట్టక గట్టిగా విశ్వాసాన్ని చేపట్టిన ఎడల ఆ విశ్రాంతిలో పాలివారమవుతాం. అందుకే 3వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా. మనల్ని ఏమని పేరు పెట్టాడు? పరిశుద్ధులు అని పేరు పెట్టాడు. ఎక్కడ పాలు పంపులు పొందామంట మనము? పరలోక సంబంధమైన పిలుపులో పాలు పంపులు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచండి. ఆ నిబంధన, ఆ విశ్రాంతిని ప్రకటించిన మోషే దేవుని ఇల్లంతటిలో కల్లా నమ్మకస్తుడుగా ఉండి వారిని అనేక సార్లు వారించి హెచ్చరించాడు. అయితే ఈయన చూడండి 3-4, ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటి కంటే దాని కట్టివాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడు. దేవుని ఇంటిలో నమ్మకస్తుడుగా ఉన్నవాడు మోషే. ఆయన ప్రకటించిన విశ్రాంతి వార్తను విని కఠినపరుచుకుని తప్పిపోయిన వారు శవాల వలె అరణ్యములో రాలిపోయారు. ఈయన ఇంటిలో ఉన్నవాడు కాదు, ఆ ఇంటిని కట్టినవాడు ఈయన మోషే కంటే ఘనుడు. కాబట్టి ఏ విశ్వాసముతో అయితే ఆ పరిశుద్ధమైన పిలుపులో, అనగా ఆ పరలోక సంబంధమైన పరిశుద్ధమైన పిలుపులో మనము పాలివారమయ్యామో ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుందాం. ఆ విశ్వాసము నుంచి భ్రష్టత్వములోనికి, అవిశ్వాసములోనికి జారిపోకుండా ఒకరిని ఒకరం హెచ్చరించుకుందాం. మనం నమ్మిన దానిని గట్టిగా పట్టుకుందాం అని హెబ్రీ గ్రంథకర్త మాట్లాడుతూ ఉన్నాడు. మనము 2వ వచనం చూస్తే 4వ అధ్యాయము, వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిను గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు. ఇద్దరు కనానులో ప్రవేశించారు. ఎవరండి వారు? యెహోషువ, కాలేబు. యెహోషువ, కాలేబులు ఇరువురు మాత్రమే ఎర్ర సముద్రము అవతల కనానుకు బయలుదేరిన వారిలో కేవలము వారందరిలో 2 మాత్రమే కనానులో ప్రవేశించారు. ఎందుకు వారు కనానులో ప్రవేశించారు? వారు నమ్మారు. ఎప్పుడైతే వేగు చూడటానికి కాదేషు బర్నియాలో వారు వేగు చూడటానికి 12 మంది వేగుగా వెళ్ళారో అందులో 10 మంది దేవునిని అనుమానించారు. దేవుని వాగ్దానాన్ని వారు విశ్వసించలేదు. ఎప్పుడైతే వారు ఆ ప్రజలను, ఆ ప్రాంతాన్ని చూశారో ఇది పరలోకంలాగా ఉంది, కానీ అమ్మో అక్కడ ప్రజలు చాలా భీకరంగా ఉన్నారు, మనమేమైపోతామో అని భయపడ్డారు. 40 సంవత్సరాలు వారిని పోషించినటువంటి దేవుణ్ణి, ఎర్ర సముద్రము నుంచి దాటించినటువంటి దేవుణ్ణి వారు మరచిపోయి దేవుని వాగ్దానాన్ని విశ్వసించక వారు అవిశ్వాసులైన కారణాన ఆయనకు విసుగు పుట్టించి, కోపమును పుట్టించి ఆయనను శోధించిన కారణాన వారు శవాల వలె అరణ్యములో రాలిపోయారు. ఇద్దరైతే నడిపించిన దేవుడు సమర్థుడు, ఆయన మనలను కనానులో ప్రవేశింపచేస్తాడు అని విశ్వసించారు. సమస్య ఏంటి అంటే విశ్వసించిన వారితో వినిన వారందరూ ఏకీభవించలేదు. అందరూ విన్నారు, కానీ విన్న వారందరూ విశ్వసించిన వారితో ఏకీభవించలేదు. కనుక అరణ్యములో శవాల వలె రాలిపోయారు. సంఘము యొక్క ప్రాముఖ్యత ఎంతో అర్థమవుతూ ఉందా? సంఘము ఎందుకు అర్థమవుతూ ఉందా? సహవాసం ఎందుకు అర్థమవుతూ ఉందా? ప్రియమైన దేవుని సంఘమా, విశ్వసించిన వారితో ఏకీభవించి ఉండడమే
సహవాసము, అదే సంఘము. ఎందుకు? ఒకరిని ఒకరము పురికొల్పుకోవటానికి, ఒకరిని మరొకరము హెచ్చరించుకోవటానికి, ఒకరిని మరొకరము మన విశ్వాసములో జాగ్రత్త పరుచుకోవటానికి. అవిశ్వాసపు భ్రష్టమైన మనస్సు మనకేమైనా కలుగుతుందేమో అని ఒకరిని ఒకరము బలపరుచుకునే మహోన్నతమైన కర్మాగారము సంఘము. కానీ ఈ సంఘము అత్యంత నిర్లక్ష్యంగా గావించబడుతూ ఉంది. ఐక్యత లోపించుట, ఒకరిని ఒకరు సహించలేకపోవుట ఈరోజు విశ్వాసులలో బలమైన జీవితాన్ని జీవించలేకపోవటానికి కారణమవుతుంది. విశ్రాంతి ఇంకా నిలిచి ఉంది, ఆ వాగ్దానం ఇంకా నిలిచి ఉంది, ఆ వాగ్దానములో ప్రవేశించే అవకాశం ఉంది. ఎప్పుడు అంటే విశ్వసించినప్పుడు. ఎప్పుడు అంటే విశ్వాసముతో దేవుని వైపు మన మనస్సు లగ్నం చేసి విశ్వాసముతో ఆయనను నమ్ముకొని ముందుకు సాగినప్పుడు. ఉదాహరణకు యెహోషువ కాలేబులు వలె జీవించినప్పుడు. అందుకనే అదే వచనములో అంటూ ఉన్నాడు, కాగా జగదుత్పత్తి వేయబడిన నాడే అన్ని కార్యాలను ఆయన సంపూర్తి చేసి ఉన్నాడు. ఈ విశ్రాంతిని గురించి ఆయన చెబుతూ ఉన్న మాట ఏంటి అంటే, విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. ఎలా ప్రవేశిస్తామంటే అండి విశ్రాంతిలో విశ్వాసము ద్వారా మాత్రమే విశ్రాంతిలో ప్రవేశిస్తాము. ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అన్నారు సువార్తల్లో, నేను మరలా తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసమును కనుగొందునా. చదివారు కదా ఆ మాట, మరలా నేను తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసమును కనుగొందునా. మన జీవితాలలో విశ్వాసం పాళ్ళు ఎంత అన్న ప్రశ్నకు జవాబు ఎవరికి వారే చెప్పుకోవాలి. కనుక ఈ క్రిందకు మనము చదువుతూ ఉంటే 6 నుంచి 7 వచనాలు చూడండి. ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదరను మాట నిశ్చయము గనుక, ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుక, నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకోవద్దు అని వెనుక చెప్పబడిన ప్రకారము మీరు జీవించిన ఎడల దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది అని ఆయన చెప్పిన తరువాత 10వ వచనములో అంటూ ఉన్నాడు, దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. విశ్రాంతిలో ప్రవేశించడము అంటే పనిని ముగించడం. ఇప్పుడు 2 విషయాలు ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఒకటి, దేవుడు విశ్రాంతిలో ప్రవేశించాడు అని అంటే ఆయన తన కార్యాన్ని ముగించి విశ్రాంతిలో ప్రవేశించాడు. అలాగే విశ్రాంతిలో ప్రవేశించువాడు ఎలా ప్రవేశిస్తూ ఉన్నాడు? తను కూడా తన కార్యాలను ముగించి విశ్రాంతిలో ప్రవేశిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తునందు మీరు విశ్రాంతిలో ప్రవేశించారు. అందుకే మత్తయి సువార్త 11వ అధ్యాయంలో, ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. పోయిన వారం మనం చదువుకున్నాం. ఆయన విశ్రాంతి ఇచ్చాడు. ఏంటి దీని అర్థం అంటే, మనము ఇక అన్నిటి నుంచి విశ్రాంతి తీసుకుంటున్నట్ట దాని అర్థం. మరి మరలా కష్టపడాల్సి వస్తే విశ్రాంతికి అర్థం ఏంటి? ఒకవేళ మరలా కష్టపడాల్సి వస్తే విశ్రాంతికి అర్థం ఏంటి? ఈ 2 టెన్షన్స్ని మనము అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. అందుకే అంటాడు, తన కార్యాలను ముగించి ఆయన విశ్రమించాడు కనుక మీరేం చేయాలి? ఆయన విశ్రమించినట్లు మీరు కూడా విశ్రమిస్తారు. ఆయన రక్షణ కార్యమును ముగించి విశ్రాంతిలో ప్రవేశించాడు. నా ఈ మాటను జాగ్రత్తగా ఆలోచన చేయండి. మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. పాత నిబంధనలో వారికి విశ్రాంతి ప్రకటించబడింది. ఆ విశ్రాంతిని చేరుకోవటానికి వారు అనేకమైన మార్గాలను కనుక్కున్నారు. అంటే తమ స్వశక్తి చేత, అంటే విశ్వాసముతో కాక తమ స్వశక్తి చేత ఆ విశ్రాంతిలో ప్రవేశించటానికి ప్రయత్నించారు. హృదయ కాఠిన్యం అదే, భ్రష్టమైన మనస్సు అదే. నీవు యేసుక్రీస్తునందు విశ్వాసముంచినప్పుడు
ఆ విశ్వాసము ద్వారానే విశ్రాంతిలోనికి ప్రవేశిస్తావు, కానీ మరలా నీ స్వనీతిని ఆధారం చేసుకొని విశ్రాంతిలోకి నీవు ప్రవేశించవు. నీతిమంతుడువు నీతిమంతురాలువు కావటానికి నీవేవో ప్రత్యేకమైన కార్యక్రమాలు నీ అంతరంగంలో మొదలుపెట్టి నీ జీవితంలో చేయటానికి పూనుకుంటే అది నిన్ను విశ్రాంతిలోనికి తీసుకొని వెళ్ళదు. జాగ్రత్త. చాలా భయంకరమైన విషయం ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన రక్షణ కార్యమును ముగించాడు, విశ్రాంతిని నీకు అనుగ్రహించాడు. ఇక నువ్వు ఆ విశ్రాంతిలో ప్రవేశించటానికి నీ బలాన్ని, నీ జ్ఞానాన్ని, నీకున్నటువంటి వేటిని ఆధారం చేసుకోకూడదు. కేవలము వినయ మనస్సుతో, విధేయతతో ఆయన దగ్గరకు వచ్చి విశ్వసించవలసి ఉన్నది. అందుకనే విశ్వాసము వలన మాత్రమే ఆ విశ్రాంతిలో మనము ప్రవేశించుదుము. ఇప్పుడు ప్రాముఖ్యమైనది ఏంటి అంటే విశ్వాసము. విశ్వాసము విశ్రాంతిలో ప్రవేశించుటకు నాలో ఎంత ఉన్నది అన్నదే ప్రశ్న. ఆ ప్రశ్నకే జవాబు 12వ వచనం. దేవుని వాక్యము సజీవమైనదై ఏంటంట 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ఏం చేస్తుందంటది? ప్రాణాత్మలను, చదవాలి, ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజిస్తుంది. అంటే నీ జీవితంలో ప్రతి కోణాన్ని విభజించి దేవుని వాక్యం పరిశీలిస్తుంది. ఏమర్థమవుతుంది దేవుని వాక్యానికి? చూడండి 13వ వచనం ఏమంటూ ఉన్నాడు? మరియు ఆయన దృష్టికి కనపడని సృష్టము ఏదియూ లేదు, మనము ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉంది. ఈయన నీ అంతరంగాన్ని, నీ జీవితాన్ని తుర్పారబట్టినప్పుడు, ఆయన స్కానింగ్ చేసినప్పుడు ఏం కనపడుతుంది? ఆయనకు సమస్తము స్పష్టంగా కనపడుతుంది. నీలో విశ్వాసం ఉందో అవిశ్వాసం ఉందో స్పష్టంగా ఆయనకు కనపడుతుంది. సమస్య చాలా పెద్దది. విశ్వాసము ద్వారా మాత్రమే ఆ విశ్రాంతిలో ప్రవేశిస్తాం. ఆయన సమస్తాన్ని ఎరిగినవాడు. నీవు విశ్వాసివిగా బ్రతుకుతున్నావో లేక విశ్రాంతిలో ప్రవేశించటానికి నీవు క్రొత్త మార్గాలు అవిశ్వాసముతో కనుక్కుంటున్నావో నాకు తెలియదు, కానీ ఆయనకైతే స్పష్టంగా తెలుసు. అందుకే 13వ వచనంలో అంటూ ఉన్నాడు, ఆయన దృష్టికి కనబడనిది ఏది లేదు, సమస్తము ఆయన దృష్టికి తేటగా ఉంది. కాబట్టి మన లక్ష్యాల విషయములో, మన విశ్వాసము విషయములో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరత ఉంది. ఇప్పుడు ఇదే విషయాన్ని మరొక కోణంలో ఆలోచన చేద్దాం. నిజమేనండి, వాక్యము నా హృదయాన్ని పగలగొడుతూ ఉంది, నా కీళ్లను మూలుగను విభజిస్తూ ఉంది. వాక్యము నా హృదయాంతరంగాల్లోనికి ప్రవేశించినప్పుడు నా విశ్వాసము 70 mm స్కోప్లో కనపడతా ఉందండి. నా భ్రష్టమైన మనస్సు, దేవునికి కోపం పుట్టించే స్థితి, నా కఠినమైన జీవితం నాకు కనపడతా ఉందండి. ఏం చేయాలి? ఓడిపోతూ ఉన్నాను, పడిపోతూ ఉన్నాను, నా వల్ల కావట్లా, కాబట్టి నటించేస్తున్నా. ఈ మాటలో నుంచి ఒక వ్యక్తి ఆ 12వ వచనాన్ని చూడగలిగితే ఎలాంటి జవాబు వస్తుందో చూడండి ఒకసారి. నిజమే, ఈ వాక్యము రెండంచులు కలిగిన ఏ ఖడ్గం కంటే పదును కలిగినదై కీళ్లను, మూలుగను, ప్రాణాత్మమును, హృదయాన్ని విభజిస్తూ నీలో ఉన్న ప్రతి అవిశ్వాసాన్ని నీ కంటికి స్పష్టంగా అలా చూపుతూ ఉన్నప్పుడు, దేవుని తీర్పు ఉంది అని నీకు తెలియచేస్తూ ఉన్నప్పుడు, ఈ వాక్యము సజీవమైనది, బలము కలిగినది. ఏ సజీవమైనది, ఏ బలము కలిగిందంటే, ఏ సమస్యనైతే నీకు చూపుతుందో ఆ సమస్యలో నుంచి నిన్ను బయటికి తీసుకురాగలిగిన సజీవమైనది. ఆ సమస్యలో నిన్ను బలవంతుడిగా చేసి ఆ సమస్య నుంచి తప్పించగలిగినటువంటి బలమైనది. నిజమే, సమస్య ఎక్కడుంది అంటే
ఈ వాక్యమును నువ్వు ఎంత ఆశ్రయిస్తూ ఉన్నావు? వినుట వలన విశ్వాసము కలుగుతుంది. వినుట దేని గురించి? దేవుని గురించి. నువ్వు దేవుని గురించి ఒక వారములో ఎంత సమయాన్ని దేవుని గురించి వినటానికి ఇస్తూ ఉన్నావు? దేవుని గురించి అధ్యయనం చేయటానికి ఇస్తూ ఉన్నావు? దాన్ని బట్టి నీలో విశ్వాసం ఎంతుందో నీవు పరిశీలన చేసుకోవచ్చు. నిజమే, విశ్వాసము లేకుండా ఎవరు దేవుని చూడలేరు. విశ్వాసము లేకుండా ఆయన వాగ్దానము చేసిన విశ్రాంతిలో ప్రవేశించలేరు. నేతి బీరకాయలో నెయ్యి ఎలా ఉంటుందో నాలో విశ్వాసం అలా ఉంది అని ఒకవేళ ఈ రాత్రి భయపడుతూ ఉంటే, ఈ వాక్యము నీ ప్రాణాత్మలను, మూలుగను, కీళ్లను విభజిస్తూ నీ అవిశ్వాసాన్ని స్పష్టంగా చూపిస్తూ ఉంటే, ఇదే వాక్యము సజీవమైనది, బలము గలది అన్నది జ్ఞాపకము చేసుకొని, ఏ అవిశ్వాసాన్ని అయితే ఈ వాక్యము నీ కళ్ళెదుట స్పష్టంగా చూపిస్తూ ఉందో ఆ అవిశ్వాసము సహితము ఈ వాక్యము మార్చగల సమర్థత కలిగినది. కారణం, ఈ వాక్యము దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం ఏంటండి? ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అదే మాట ఈరోజు మనకున్నటువంటి సువార్త పాఠము తెలియచేస్తుంది. ఈ విశ్రాంతిలో ప్రవేశించాలి అంటే నీకు ఏ కావాలి? విశ్వాసము కావాలి. ఆ విశ్రాంతికి ప్రభువుని నీవు ఆశ్రయిస్తే, మత్తయి సువార్త 12వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు మీరు చూస్తే, అక్కడ శిష్యులు ఆకలితో ఆ పొలాలలో పడి అక్కడ ఉన్న పంటను కోసుకొని తింటూ ఉన్నారు. వెంటనే శాస్త్రులు, పరిసయ్యులు అది చూసి, అయ్యా, విశ్రాంతి దినాన్ని వీరు మీరుతున్నారు అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారి శిష్యుల పక్షాన మాట్లాడుతున్నారు. ఈ మాట మీరు ఆలోచన చేయండి. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో శిష్యులు ఆ పంటను కోసినప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు వారి మీద నేరారోపణ చేసినప్పుడు బహుశా శిష్యులు భయపడ్డారే. కారణం, అధికారులు కదా వాళ్ళు. అధికారులు వీరిని ఏమంటూ ఉన్నారు? విశ్రాంతి దినాన్ని నీవు మీరుతున్నావు అని అన్నారు. విశ్రాంతి దినాన్ని మీరారు అంటే దానికి పనిష్మెంట్ ఏదో ఉంటుందిగా. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు శిష్యుల పక్షాన? యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు. నిజమే, ఈ సజీవమైన వాక్యము నీలోని అవిశ్వాసాన్ని బట్టబయలు చేస్తూ, బహిర్గతం చేస్తూ, నీ జీవితంలో ఉన్న డొల్లతనాన్ని నీకు చూపిస్తూ ఉన్నప్పుడు ఈ వాక్యమే సజీవమైనది, ఈ వాక్యమే బలమైనది. కారణం, నీవు ఆశ్రయించింది ఎవరిని అంటే విశ్రాంతికి ప్రభువుని. చదవండి 12వ అధ్యాయము 8వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 8వ వచనం. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు. ఆయన శిష్యుల పక్షాన వాదించాడు. ప్రియమైనటువంటి సంఘమా, ఈ రాత్రి నీలో ఏ అవిశ్వాసము నిన్ను బాధ పెట్టినా, ఏ బలహీనత నిన్ను బాధ పెట్టినా, ఈ రాత్రి విశ్రాంతికి ప్రభు అయిన యేసుక్రీస్తు నీ పక్షాన వాదించటానికి నీ కొరకు ఉన్నాడు అని జ్ఞాపకం చేసుకో. ఇంతకంటే శ్రేష్టమైనది మనకేముంది? యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున కూర్చొని నీ నిమిత్తమై విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను పరిశుద్ధుణ్ణి చేశాడు. ఆ పరిశుద్ధతలోకి నీవు వెళుతూ ఉన్నావు. ఆ పరిశుద్ధతను నువ్వు ఒకరోజు చూస్తావు. ఎప్పుడు అంటే విశ్వాసము వలన మాత్రమే అది సాధ్యమవుతుంది. అందుకే రోమపత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో అంటాడు, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించు. బాగుంది పాస్టర్ గారు, విశ్రాంతిలోకి ప్రవేశించటం మంచిగానే ఉంది, విశ్వాసం ఉంటే ప్రవేశిస్తారు అని చెప్తూ ఉన్నారు. విశ్వాసానికి, విశ్రాంతికి ప్రభువును మనము విశ్వసించటానికి మీరు చూపించారు. నా పక్షాన అడ్వకేట్గా నా ప్రభువు ఉన్నాడు అని మీరు తెలియచేస్తూ ఉన్నారు. మరి నేను విశ్వాసముతో, విధేయతతో బ్రతుకుతున్నానని గ్యారెంటీ ఏంటి? ఈరోజు మనం చదువుకున్నటువంటి లేక ధ్యానించబోతూ ఉన్నటువంటి కీర్తన భాగము 75వ సంకీర్తన అదే విషయాన్ని తెలియచేస్తూ ఉంది. అహంకారులుగా ఉండొద్దు.
మీ జీవితాలను దుర్వినియోగం చేయొద్దు. ఎలా ఉండొద్దంట? అహంకారులుగా ఉండదు. అహంకారం ఏంటి సమస్య? అహంకారంలో సమస్య ఏంటి అంటే, నేనే అందరికంటే ప్రాముఖ్యం, ఎవరు ఏమైపోయినా పర్వాలేదు, నేను ప్రాముఖ్యం. జీవితాన్ని దుర్వినియోగం చేయడం, అధికారాన్ని దుర్వినియోగం చేయడం అంటే ఏంటి? ఏ స్థానములో అయితే నీవు ఉన్నావో ఆ స్థానములో ఎవరి మీదైతే నువ్వు అధికారంగా ఉన్నావో, ఒకవేళ నీ జీవితానికి నీవు అధికారివి కావచ్చు, నీ కుటుంబానికి నీవు అధికారివి కావచ్చు, లేకుంటే ఆయా స్థానాలలో నీకు అధికారాన్ని దేవుడిచ్చిండొచ్చు. ఆ స్థానాన్ని ఒకవేళ దుర్వినియోగం చేస్తూ ఉన్నావేమో. అలా ఉండొద్దు అని అంటూ ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? అహంకారులుగా ఉండొద్దు. ఎలా ఉండాలి? దీనులుగా ఉండాలి, సాత్వికులుగా ఉండాలి. ఎందుకు అలా ఉంటావు నువ్వు? విశ్వాసం ఉంటే. విశ్వాసము అనగా దేవుని వాక్యము నీలోని అవిశ్వాసాన్ని ధూర్పిని వలె ప్రతినిత్యము స్పష్టం చేస్తూ ఉన్నప్పుడు, అదే అవిశ్వాసానికి విశ్రాంతికి ప్రభువు అయిన దేవుడు నీకు బలాన్ని అనుగ్రహిస్తూ ఉన్నప్పుడు, నీ చేతగాని స్థితి, నీ బలహీనత అనుక్షణము నిన్ను దీనత్వములోనికి తీసుకొని వెళుతుంది. అనుక్షణము నిన్ను సాత్వికుడుగా ఆయన పాదాలను పట్టుకొని, ప్రభువా నాకు చేత కావట్లేదు, నాకు నీ కృప కావాలి అని ఆయన కృప కొరకు వేడుకునే స్థితిలోకి నిన్ను తీసుకుని వెళుతుంది. ఇంకా నీవు అహంకారంతో బ్రతుకుతూ ఉన్నావంటే, ఇంకా నీవు గర్విష్టిగా బ్రతుకుతూ ఉన్నావంటే, ఇంకా నీవు నీ జీవితాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నావు అంటే అర్థం ఏంటి అంటే, నీవు భ్రష్టమైన మనస్సుతో నీ హృదయములో దేవునికి చోటు ఇయ్యలేదు. భ్రష్టమైన మనస్సుతో ఆయనను పరీక్షిస్తూ, ఆయనకు కోపము రేపుతూ అవిశ్వాసిగా నువ్వు ఇంకా నువ్వు బ్రతుకుతున్నావు అన్నది నువ్వు జ్ఞాపకం చేసుకో. అందుకే ఈ సంకీర్తనలో అనేకమైన సంగతులు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రత్యేకంగా 4వ చరణాన్ని మీరు చూస్తే, అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. కొమ్ము ఎత్తగుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాటలాడవద్దు అని భక్తిహీనులకు ఆజ్ఞ ఇస్తూ ఉన్నాను. ఎందుకు? ఎక్కడి నుంచి మీకు మీ జీవితం కలగలా? తూర్పు నుండో, పడమట నుండో, మరో ప్రదేశం నుండో మీకు మీ జీవితం కలగలా? మీకున్న స్థితి కానీ, మీ జీవితం కానీ, అసలు మీరు మీ పుట్టుక కానీ, ఇవన్నీ మీకు మీరుగా సంపాదించుకున్నవి కావు. ఇవి నా వలన కలిగినవి. కాబట్టి జాగ్రత్తగా బ్రతకండి. ఎవరు జాగ్రత్తగా బ్రతుకుతారు? ఎవరైతే తమ హృదయములో దేవునికి స్థానం ఇస్తారో. ఎవరు జాగ్రత్తగా బ్రతుకుతారు? ఎవరైతే తాము విశ్వాసముతో మమ్మల్ని సృష్టించిన సృష్టికర్త ఈయనకు విధేయులమై మేము బ్రతకాలి, విధేయత మాలో సాధ్యపడని సంగతి అయినా ఈయన మాకు విధేయతను నేర్పించగలిగిన వాడు అని ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో వారి జీవితంలోని సంగతి మాట్లాడుతూ, జీవితాన్ని ఇచ్చింది ఆయన, స్థితిని స్థానాన్ని ఇచ్చింది ఆయన, కానీ అహంకారముతో పొగరుబట్టిన స్థితితో ఒకవేళ బ్రతుకుతూ ఉంటే జ్ఞాపకముంచుకో, తీర్పు దినము ఒకటి ఉంది, తీర్పు సమయం ఒకటి ఉంది. అది నీకు నాకు అర్థం కాకపోవచ్చు, దేవునికి మాత్రమే తెలిసిన స్పష్టమైన తీర్పు దినం ఒకటి ఉంది. ఆ దినాన ఆయన ఎదుట నీవు లెక్క చెప్పవలసి ఉన్నది. ఆ దినాన ఆయనకు సమస్తము స్పష్టంగా కనపడుతూ ఉంది. అంటే లిటరల్గా దాని మీనింగ్ ఏంటి అంటే, యు ఆర్ నేకెడ్ బిఫోర్ హిమ్, యు కెనాట్ హైడ్ ఎనీథింగ్ బిఫోర్ హిమ్. ఆయన ఎదుట నీవు దేనిని దాయలేవు. కానీ నీ జీవితంలో దాగుడు మూతలు ఎన్ని ఉన్నాయో, ఎన్ని దాగుడు మూతలు ఉన్నాయో, ఆ దాగుడు మూతలు ఉన్న వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన యొక్క ఉగ్రత వారి మీదకి రాబోతూ ఉంది. ఇప్పుడు ఇందులో ఇంకొక కోణాన్ని ఆలోచన చేయండి. యెహోషువ, కాలేబులు సాత్వికులై విశ్వాసముతో జీవించారు. అవిశ్వాసముతో జీవించిన వారు అనేకులు కదా. మరి దీనుడై, సాత్వికుడై, విశ్వాసముతో జీవించే వ్యక్తికి ఈ లోకములో స్థానం ఉందంటారా? ఖచ్చితంగా శ్రమలే ఉంటాయి. ఏంటి నీకు నాకు వస్తూ ఉన్న ఆదరణ? ఈ వాక్యము తెలియచేస్తూ ఉన్న సంగతి ఏంటి అంటే,
ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాన్ని సృష్టించిన వాడు, ఆయన తీర్పు తీర్చే న్యాయాధికారి అయిన దేవుడు. ఆయన తగు సమయములో న్యాయాన్ని చేస్తాడు. ఆయన ఎంత సమర్థుడు అంటే, ఇదిగో నాశనమైపోతూ ఉన్నటువంటి ప్రజలను, కదులుతూ ఉన్న భూమిని తన పునాదుల మీద స్థిరపరిచిన వాడు దేవుడు. కాబట్టి దీనుడువుగా, సాత్వికుడువుగా, దీనురాలువుగా, సాత్వికురాలువుగా వాక్యమును ఆధారం చేసుకొని విశ్వాసముతో బ్రతకటానికి నీవు పడుతూ ఉన్న ప్రసవ వేదనలో నీకున్న ఆధారం ఎవరు అంటే, న్యాయవంతుడైన, సర్వాధికారి అయిన, సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన ఎటువంటి సమర్థుడు అంటే, భూమి కదులుతూ ఉన్నప్పుడు తన స్థానాన్ని స్థిరంగా నిలుపుతూ ఉన్నవాడు ఆయనే. దానికి తగిన కాలములో ఋతువులను అనుగ్రహిస్తూ ఉన్నవాడు, పగటిని సాయంత్రాన్ని అనుగ్రహిస్తూ ఉన్నవాడు ఆయనే. అంటే ఎటువంటి గందరగోళం ఉన్నా సరే ఆయన ఎంత సమర్థుడు అంటే, ఆ గందరగోళములో కూడా తన అధికారాన్ని చూపించగలిగిన వాడు, తను జోక్యం చేసుకోగలిగిన వాడు. డోంట్ ఎవర్ బి డిజార్టెండ్. భయపడవద్దు. అది ఏ స్థితి అయినా, ఏ సమయమైనా. భయము ఒక్కటానికే కావాలి మనకు, ఆయన యందు విశ్వాసం ఉంచటానికి. ఆయన యందు ఒకవేళ విశ్వాసము లేక భ్రష్టున్నైపోతానేమో అన్న భయము తప్ప మరొక ఏ భయము నీకు భయము కాకూడదు. అది ఈరోజు లేఖన భాగములోని అత్యంత ప్రాముఖ్యమైన సంగతి. ఆయన నీ భయాలను తొలగించి విశ్రాంతిలో ప్రవేశింపచేయువాడు ఆయన. ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు నీవు చేయవలసింది మానక ఆయనను విశ్వసించుట. ఎలాగ నీవు విశ్వసించగలవు అంటే, ఈ సత్యవాక్యము దగ్గరకు మానక నీవు వచ్చి ఒక నిత్య విద్యార్థి వలె ఈ సత్యవాక్యాన్ని ఆపోసన పట్టినప్పుడు, ఈ సత్యవాక్యాన్ని విభజించి నీ జీవితంలోనికి జాగ్రత్తగా తీసుకున్నప్పుడు, ఈ సత్యవాక్యము నీ బ్రతుకును బలపరిచి జీవాన్ని ఇస్తుంది. ఆ జీవము నీలో కలిగిందనడానికి గ్యారంటీ ఏంటి అంటే, నీవు సాత్వికుడవై, దీన మనస్సు గలవాడవై, తగ్గింపుతో నీవు ప్రభు రాకడ కొరకు, ప్రభు న్యాయమైన తీర్పు కొరకు ఎదురు చూస్తూ ఉంటావు. ఎటువంటి గందరగోళమైన ఆయన వైపు చూసి, ఆ భయాలలోనే, ఆ తికమక గందరగోళాలలోనే, ఆ అవిశ్వాసపు స్థితిలోనే, కన్ఫ్యూజ్డ్ స్టేట్లోనే స్టిల్ యూ విల్ కంటిన్యూ టు వాక్ బికాస్ ఆఫ్ ద ట్రస్ట్ దట్ యు హ్యావ్ ఆన్ యువర్ లార్డ్. నీ ప్రభువు మీద, విశ్రాంతికి ప్రభు అయి ఉన్న నీ ప్రభువు మీద నీవు కలిగి ఉన్న విశ్వాసం వలన నీకున్న ప్రతి గందరగోళములో ధైర్యముగా ఆయన వైపు చూస్తూ ఓపికగా నీవు కొనసాగుతావు. ఆఖరిగా ఈ ఒక్క మాట నేను చదివి నా మాటను ముగిస్తాను. 10వ చరణములో అంటాడు, భక్తిహీనుల కొమ్ములన్నిటినీ నేను విరగగొట్టెదను, నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును. నీవు గనక ఆయన యందు విశ్వాసం ఉంచితే నీవు హెచ్చించబడతావు. ఆయన యందు విశ్వాసం ఉంచక భ్రష్టమైన మనసుతో ఉంటే నీవు ఒక దినాన విరగొట్టబడతావు. ఒకవేళ విశ్వసించిన వ్యక్తివిగా ఛాలెంజెస్ని నీవు ఫేస్ చేస్తూ ఉంటే, నీ జీవితంలో కన్ఫ్యూజన్ ఉంటే, ట్రామా ఉంటే, డోంట్ బీ డిస్హార్టెండ్. ఈ కన్ఫ్యూజన్లో, ఈ సిచ్యువేషన్లో నీ రక్షకుడు నీకు తోడుగా. ఆయన ఎటువంటి గందరగోళపు స్థితిలో అయినా సరే నీకు ధైర్యాన్ని ఇచ్చి నడపగలిగిన సమర్థుడు. ఆయన విశ్రాంతి దినానికి ప్రభువు నిన్ను విశ్రాంతిలో ప్రవేశింపచేసి తీరుతాడు. అట్టి గొప్ప కృపను త్రియేక దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలియుండునుగాక.